మీకు ఎక్కడంటే అది శివయ్యను దర్శించుకున్న తర్వాత ఇలా వెళ్తే అమ్మవారు ఉంటారు ఇక్కడ. ఇలా వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి. అమ్మవారి గుడి ఇక్కడ. ఇక్కడ ఆయుర్వేదం మందులు కూడా ఇస్తారండి. వెండి 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 అవునక్క. ఇప్పుడు అది 5 లక్షల దాని ఖర్చు. ఇక్కడ ఆయుర్వేదం మాటలు రానోళ్ళకి మాటలు వచ్చేదానికి కూడా ఇస్తారంట అండి. అదో అలా తయారు చేస్తారు. వెండి ఎంత? వెండి 2 కేజీలు వెండి వేసి ఆయుర్వేద మందు దాంట్లో వేసి. అవును మాటలు దానికి చేసి ఉంటాయి ఆయుర్వేదులో. అదే కనుక్కోవాలి. అదే 5 లక్షలు అనేది ఎందుకు నీకు అర్థం కాలే? మాటలు వచ్చేదానికి కూడా ఇస్తారంటండి. డబ్బులు అయితే 5 లక్షలు ఖర్చు అయిందంట. ఇందులో వెండి వేస్తారంట. వచ్చినాయా మాటలు? అంటే ఈయన ఉండాడా పిల్లోడు లేకపోతే అక్కడే ఉంటాడు? అది ఎన్ని రోజుల నుంచి వచ్చినారు? అట్లా నూర బట్టి ఇంకా ఎన్ని రోజులు నూరాలక? ఎవరైనా నూరొచ్చా? నూరాలా? నూరాలా? వచ్చిన వాళ్ళ పిల్లలు కావడంతా చాలా మంది వచ్చిన వాళ్ళని అట్లా వచ్చిన వాళ్ళతో అయినా 9 రోజులు అవి చేసేది. ఇంకా ఎండినంతా గ్లాస్ లో పోసి సీసాలో పోసి కాల్చాలి. 3 రోజులు రసం అంతా ఇవ్వక నూరలేదు. ఎర్ర పగడపత్తి పూలు నిమ్మరసం ఇవన్నీ 24 గంటలు నానల్లా. ఎర్ర పగడపత్తి ఆయుర్వేదిక్కి చాలా దాంట్లో పనికి వస్తాయి.
అంటే ఆడేసినాం కదా ఈశ్వరుడు పక్కల ఆ చెట్టు ఈశ్వరుడు పక్కల ఉంది చెట్టు. ఇవన్నీ వేసి ఈ తడి ఎంత పోయేంత వరకు నూరుతూనే ఉండాలంట. నాకు తెలియదు, స్వామి చెప్పింది. మాకు కూడా ఎంత తెలియదు. ఇదేం రసం గ్లాస్ లోది? అది కుంటగలు కదా ఇక్కడ అన్ని దానికి ఇస్తాను. నువ్వు అంత ఫోన్లో కదా మంచి వచ్చే పలాని నుంచి చేస్తారు. తీసుకోరు మనకి దీనిలోకి ఏంటన్నా కానీ చెప్తే మనం తెచ్చుకోవాలా. ఇక్కడ డబ్బులు కూడా తీసుకోరంట అండి. మనతో ఏ జబ్బుకైనా ఇస్తారంట. ఆయుర్వేదంలో మందు అయితే వాటికి అయ్యే ఖర్చును మాత్రమే మనం భరించుకోవాలి. అవి మనమే సేకరించుకోవాలి. వీళ్ళే తయారు చేసిస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అదే పోయి సంవత్సరం కూడా వచ్చింది కదా. అన్నం చేసేది, అన్నం చేసి పెట్టాల్సింది. 5 వచ్చింది అన్నం చేసి పెట్టాల్సింది. ఇక్కడ చేసేది మా ఊరికి పోతేలే. ధర్మారం నుంచి మీరు మీ పిల్లోని కోసం వచ్చినారా? మనవడికి మాటలు రాకపోతే మందు తయారు చేయించుకోవడానికి వచ్చింది. చెప్తా లేదో చెప్తే మొదలు అట్లా నూస్తూనే ఉండాల. 9 రోజులు ఒక ఐటమ్ 3 రోజులు, ఒక ఐటమ్ 3 days. బాగా నూరే వాళ్ళు నూరే వాళ్ళు లేకుండా అయితే అయిపోతుంది. నేను ఇంకా 12 నుండి అక్కడ పోతాను. వంట చేసి పెట్టేకి ఒకటే రోజు తెచ్చిచ్చాము. మందు మొదలు పెట్టి ఎంత వేసినారు దాంట్లో? 1,70,000. 2 కేజీలు వెండి వేసి నూరుతున్నారంట అండి. అంతా అదైంది. కంటే కలిపేటివన్నీ 280,000 తెచ్చినారు రోజు. మళ్ళీ ఇంకా అప్పుడప్పుడు ఏదో ధర్మాలలో ఆయుర్వేదిక్ మందు 6 రోజులు 3 రోజులు అవగంతా ఉండేడా ముగ్గులు గంధంతా పెట్టుకుంటాను. సాములు అన్నీ బాగా మీరు కొంచెం సాయంత్రం దాకా ఉంటే శివపురాణం చదివించి చెప్తాను కదా. ఇలాగా నూరుతూనే ఉండాలంటండి 9 రోజుల పాటు. నూరుతానే ఉండాల్సిందే. ఇది గట్టిగా వరకు నూరాల మళ్ళీ రసం వేసుకోవాలి. పొద్దున్న నుంచి నూరింటే అది గట్టిగా అయింది. ఇప్పుడు ఇది గట్టిగా అయ్యేతలకి ఆ టైం అవుతుందో ఏమో నాకే తెలుసు. నేను ఇంకా అక్కడికి వెళ్ళి వేసిపోతాంటానా. చెప్పండి నూరేది ఫోటో తీసుకుంటా. ఎవరన్నా సర్దుకుండే వాళ్ళు ఉంటే బాగుంది. ఇప్పుడు ఊరు వస్తా వాళ్ళు రాలేదు. ఇప్పుడు ఆయుర్వేదానికే వచ్చిందేమో ఆ యాకు. వేరే మందు చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నా దినుసులు తెచ్చుకొని స్వామి అడిగితే చేసి అంటే ఊరికే ఉండదు. ఇక్కడ ఆయుర్వేదం కోసం ఈ ఆంటీ ఆకులకు వస్తుంది. ఏ దానికి ఆంటీ ఇది?